పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. 1000 ఏళ్ల క్రితం నాటి చారిత్రక బావికి పూర్వ వైభవం తెస్తున్నారు తెలంగాణ పాలకులు. ఖమ్మం ఖిల్లాకే వన్నె తెచ్చిన జాఫర్ బావి కాలగర్భంలో కలిసిపోతే దాన్ని తిరిగి పునరుద్ధరించే అద్భుతానికి శ్రీకారం చుట్టారు. గత వైభవ చిహ్నాన్ని నేటి తరానికి చూపించడంతో పాటు భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ యజ్ఞాన్ని చేపడుతోంది. త్వరలోనే దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ పనులతో స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఉపయోగం లేకుండా పోయిన నిజాం కాలం నాటి పురాతన కట్టడాలను మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఖమ్మం నగరంలోని 1000 ఏళ్ల చరిత్ర ఉన్న జాఫర్ బావిని అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయి. ఒకప్పుడు డంపింగ్ యార్డును తలపించిన జాఫర్ బావి అభివృద్ధి పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం నగరంలోని ఖిల్లా ప్రాంతంలోని ఈ బావి ఈనాటిది కాదు. దీనికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం కాలంలో తవ్వించిన ఈ బావికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీన్ని జాఫర్ బావి అంటారు. దీని నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతమే. ఎలాంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో అప్పటి ఇంజనీర్లు దీన్ని తిరుగులేని విధంగా నిర్మించారు. అయితే ఆ తర్వాత రాచరికాలు పోయి ప్రజాప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బావి మరుగున పడిపోయింది. ఎవ్వరూ పట్టించుకోలేదు. దీన్ని డంపింగ్ యార్డుగా వాడేంత దుర్మార్గానికి తెగబడ్డారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ చారిత్రక బావిని పునరుద్ధరించాలన్న ఆలోచన చేసింది. ఆ వెంటనే దీనికి అవసరమైన నిధులను స్థానిక కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. ఈ బావి పునరుద్ధరణ పనుల తీరుపై సాక్షి ప్రతినిధి మహేందర్ వివరిస్తారు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఖిల్లా ప్రాంతంలో ఉన్న పురాతన కాలం నాటి జాఫర్ బావి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఈ బావిని కూడా ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రయత్నాలు సంబంధించి చేస్తుంది. చాలా ఇది ఎన్నో ఏళ్ల క్రితం సంబంధించి ఉన్న బావిని కూడా దీన్ని మొత్తం అందంగా తీర్చిదిద్దే ప్రయత్నాలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నాయి. ఖమ్మం నగరానికే వన్న తెచ్చిన ఈ అద్భుతమైన కట్టడంను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రస్తుతం మొదలయ్యాయి. దీనికి సంబంధించి వర్క్స్ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నిర్మాణానికి సంబంధించి దీని ఉన్న హిస్టరీ అనేది మొత్తం భావితరాలకు ఖమ్మం ఖిల్లా చరిత్ర తెలియజేయాలన్న ఒక సంకల్పంతో కూడా ఈ బావి అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభించడం జరిగింది. ఈ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఖమ్మం కార్పొరేషన్ కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. దీన్ని అభివృద్ధి చేయడం ద్వారా త్వరలోనే ఖమ్మం నగర ప్రజలకు టూరిజం స్పాట్గా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి జరుగుతుంది. ఈ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 38వ డివిజన్ సంబంధించి ప్రాంతంలో కూడా ఈ జఫర్ బావి పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ బావి దానికి సంబంధించి హిస్టరీని ఒకసారి మనం పరిశీలిస్తే ఇది ఖిల్లా ప్రాంతం నుంచి వచ్చిన మొత్తం చెత్తను కూడా జాఫర్ బావిలో వేసేవారు. గతంలో ఆ వ్యర్థాలను తొలగించి దీన్ని వినియోగంలోకి తేవాలనే డిమాండ్ మేరకే కూడా ఈ పనులు సంబంధించి ప్రారంభమయ్యాయని చెప్పాలి. 1970వ దశకంలో కూడా ఈ ఖమ్మంలో ఒక భయంకరమైన కరువు వచ్చింది. నాడు ఖమ్మంలో పేరు మోసిన పెద్ద బావులే కాదు, మున్నేరు సైతం ఎండిపోయిన పరిస్థితి ఆ సమయంలో ఏర్పడింది. అయితే ఆ సమయంలో జాఫర్ బావి 100 రోజుల పాటు ఖమ్మం పట్టణాన్ని ఆదుకుంది. ఎంతో అంటే లోకల్గా ఉండే క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తాగునీరు సంబంధించి కూడా ఒక కష్టాలకు సంబంధించి తీర్చిన పరిస్థితి ఏర్పడింది. అయితే వర్షాకాలం వచ్చేంత వరకు కూడా ఈ బావి నీటిని మొత్తం పట్టణానికి సంబంధించి అదే సమయంలో సరఫరా చేశారు. జాఫర్ బావి ఆ ఖమ్మం మొత్తానికి దాహర్తిని తీర్చిందని చెప్పుకోవాలి. నీటి కొరత ఏర్పడిన దాదాపుగా 100 రోజుల పాటు కూడా ఖమ్మానికి తాగునీటి సరఫరా చేసిందంటేనే ఈ బావి విశిష్టత అనేది చెప్పుకోవచ్చు. ఖమ్మం ఖిల్లాను నిర్మించినప్పుడే అప్పటి నిజాం పాలకులు కూడా దీన్ని మొత్తం తవ్వారని చెప్పుకోవాలి. దానిలో భాగంగానే కూడా దీన్ని ఏర్పాటు సంబంధించి చేయడం జరిగింది. మొత్తం 7 స్ట్రక్చర్లతో కూడా ఈ బావిని నిర్మించారు. బండను తవ్వడం కోసం చుట్టూ మెట్లు కూడా కట్టుకుంటూ పోయారు. దీన్ని 7 బావులు అని పిలిచేవారు. నిజాం ప్రభువులు, వారి యంత్రాంగం, సైనికులు స్నానాలు చేసి బట్టలు మార్చుకునేందుకు కూడా గదులు సైతం ఇందులో నిర్మించారు. నేడు ఈ సాగర్ జలాలకు సంబంధించి తీసుకొచ్చి స్టోర్ చేసి ఖమ్మం కార్పొరేషన్లో తాగునీటి అవసరాలకు సంబంధించి కూడా వాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నాడు ఈ వ్యవస్థ లేకపోవడం సంబంధించి కూడా ఈ పురాతన జఫర్ బావి అనేది ఆదుకుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే అప్పట్లో ఖమ్మంలో స్వీట్ పంచదార చిలకల వంటకానికి ప్రాధాన్యత ఉండేది. అవి కేవలం
జాఫర్ బావి నీళ్లతోనే మంచిగా వచ్చేవాట. దీంతో పండుగలకు ఉన్న ఇళ్లలో వేడుకలకు ఈ చిలకలకు సంబంధించిన వంటకం చేసేవారు. ఇలా అన్ని రకాలుగా చూస్తే ఈ బావికి సంబంధించి విశిష్టత ఉన్న నేపథ్యంలో దీన్ని ఖమ్మం సంబంధించిన ప్రజలకు భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో దీన్ని హిస్టరీ అంతా సంబంధించి బయటికి తీసుకొచ్చే సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి వర్క్స్ దాదాపుగా సంబంధించి పూర్తయిన తర్వాత దీన్ని ఒక టూరిజం స్పాట్గా ఖమ్మంలో ఉన్న కొన్ని టూరిజం సంబంధించిన స్పాట్స్లో కూడా దీన్ని కూడా పొందుపరిచి దీన్ని కూడా ఒక పర్యాటకులకు సంబంధించి విశేషంగా ఆకట్టుకునే విధంగా మొత్తం రూపకల్పన సంబంధించి చేస్తున్నారు. మొత్తానికి చాలా అంటే పురాతన కాలం నాటి జాఫర్ బావిని కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం సంబంధించిన ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజాంలు కాకతీయుల కాలంలో వెలిగిన జాఫర్ బావి 1970లలో ఖమ్మం ప్రజలకు జీవధార అయింది. ఆ ఏడాది తీవ్ర కరువు రావడంతో నగరంలోని అన్ని బావులు చెరువులతో పాటు మున్నేరు కూడా ఎండిపోయింది. అప్పుడు జాఫర్ బావి నీటితోనే ఖమ్మం ప్రజలు 3 నెలల పాటు దాహం తీర్చుకున్నారు. అంత గొప్ప చరిత్ర ఉన్న ఈ బావి ఆ తర్వాత నిరాధరణకు గురైంది. ఇంతకాలానికి ఇప్పుడు దీనికి మంచి రోజులు రావటం సంతోషకరం అంటున్నారు హిస్టరీ టీచర్ షేక్ మహమ్మద్ రఫీ. ఈ ఖమ్మం కిల్లా దాదాపుగా క్రీస్తు శకం 956 సంవత్సరంలో దీని యొక్క నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని మొదట బ్రిటిష్ సోదరులు నిర్మించిన తర్వాత కాకతీయ రాజులు దీన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ తర్వాత కృష్ణదేవరాయలు ఇటు ఉత్తరాంధ్ర నుంచి ఈ ప్రాంతం మీద దాడి చేసి దీన్ని ఆక్రమించుకున్నాడు. ఆ టైంలో గజపతి రాజు అయినట్టు సీతాబ్ ఖాన్ దీన్ని ఆ టైంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కుతుబ్ షాహీల పరిపాలనకు వచ్చిన తర్వాత ఈ బావి జాఫరుద్దౌలా అనేటువంటి ఇంజనీర్ యొక్క ఆధ్వర్యంలో ఈ బావి నిర్మాణం జరిగింది. ఆనాడు ఈ కోటను కాపాడటానికి ఉన్నటువంటి సైనికులకు వాటర్ సౌకర్యం లేకపోవడంతో ఇక్కడ ఒక వాటర్ సౌకర్యం కోసం దీన్ని నిర్మించడం జరిగింది. మనం కొత్త అద్భుతాలు చేయలేకపోవచ్చు, కానీ మన పూర్వీకులు అందించిన వాటిని పదిలంగా కాపాడుకోలేకపోతే మాత్రం భావితరాలు మనల్ని క్షమించవు. ఈ విషయంలో దశాబ్దాల పాటు ఈ బావిని ఎవరూ పట్టించుకోకపోయినా నేటి పాలకులైనా బాధ్యత ఎరిగి ప్రవర్తించడం అభినందనీయమే అంటున్నారు మేధావులు. ఖమ్మం నగరం నడి ఒడ్డున ఉన్న పురాతన కాలం నాటి జాఫర్ బావి అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించి జరుగుతున్నాయి. 1000 ఏళ్ల నాటి బావిని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి దీన్ని మంచి టూరిజం స్పాట్గా అధికారులు తీర్చిదిద్దుతుండడంపై ఖమ్మం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలోనే ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా పేరు తెచ్చుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.